ప్రభునందు ప్రియ సంఘమా, ఈ సమయమున ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనాన్ని కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు గలవరా దేవుని వాక్య భాగమును మన మధ్యలో ఉన్న సహోదరులు విక్రాంత్ కుమార్ గారు చదువు. సహోదరులు విక్రాంత్ కుమార్ గారు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా మొదటి భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు గల దేవుని వాక్య భాగంను చదువుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం ప్రారంభం, పేజీ నంబర్ 3. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయ్యూను, నా దోపశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయ్యూనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. దేవుని వాక్యం ఇంతటితో సరి. ప్రైజ్ ది లార్డ్. తిరిగి 2వ భాగముగా ప్రియులరా, నూతన నిబంధన నుండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 12 వచనముల వరకు గల దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న సహోదరి ప్రియాంక గారు చదువు. సహోదరి, నేటి పునరుత్థాన దినమునకై ఏర్పాటు చేయబడిన 2వ పాఠ్య భాగముగా పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 12 వచనములు గల దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము.
దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఈలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లును ఊరవు. ఇంతటితో దేవుని వాక్యం సరి. గాడ్ బ్లెస్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరము లేచి నిలిచుండి భయభక్తులతో అందరూ కూడా కార్డు చేత పట్టుకొని అపోస్తలుల విశ్వాస సూత్రమును మనము కలిగి ఉందాము. ఆకాశములను భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమందు ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు అధికారి అయి ఉన్న ఆ కాలమందు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. అధోలోకములోనికి దిగెను. మరియు మూడవ దినమున ఈయన మృతులలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును న్యాయము తీర్చుటకు అక్కడ నుండి ఆయన మరలా వచ్చును. పరిశుద్ధాత్మను నేను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, భక్తుల అన్యోన్య సహవాసమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును కలవని నేను నమ్ముచున్నాను. ఆమేన్. సమయాన ప్రియులారా, మనము ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించకముందు వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరులు ప్రవీణ్ కుమార్ గారు, ఎస్ఎం ప్రవీణ్ కుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి యొక్క పరిశుద్ధ దినంలో ప్రభా, ఈ ఉదయకాలమున ప్రభా మీ సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నన్ను ఇంతవరకు ప్రభా పాటల ద్వారాను ప్రభా మిమ్మల్ని స్తుతించాము ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇప్పుడు అయ్యగారి ద్వారా విత్తపడిచిన వాక్యమును బట్టి మీకు వందనాలు. ఏ మనిషికి ఏ అవసరతను బట్టి తండ్రి నేను వచ్చి ఉంటున్నారో సమస్తం మెరిగిన దేవుడవు ప్రభా. మీరు ఇచ్చిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇందువల్ల మేము రక్షణ పొంది మా జీవితాలను మేము క్రమపరుచుకొని మీకు యోగ్యకరమైన రీతిలో మేము జీవించుకున్నట్టుకు మీరే కృప చూపి నడిపించమని ముందున్న సమయాన్ని మీ పవిత్రమైన హస్తములకు అప్పచెప్పుకొనొచ్చు యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దయగలిగిన తండ్రి, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ప్రభువా నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములై మాకు ఆశీర్వాదకరములగును కాక. ఆమేన్. దయచేసి కూర్చునండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులారా, ఇవాల్టి మన టెక్స్ట్ అందులోని 2 వచనాలు మనం చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రియులారా, అందరూ బైబిల్ తెరచి 3వ అధ్యాయము 6వ వచనము 6 నుండి 10వ వచనం వరకు గల దేవుని వాక్య భాగం అందరూ బిగ్గరగా స్పష్టంగా
అందరూ చదవాలని మీకు మనవి చేస్తున్నాం. 6 నుండి 10 వరకు 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేసిచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్ఘలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెల్లును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, మే మాసపు చివరి దినం. దాదాపు ఈ మాసంలో 5 ఆదివారాలు వచ్చాయి. ఈ చివరి దినం కూడా ప్రభు పరిశుద్ధ దినంగాను, ఆరాధనా దినంగాను, పునరుద్ధాన దినంగా మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో కనిపించే భాగం, ఈ గొప్ప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. మే మాసపు చివరి దినం, ఈ యొక్క చివరి ఘడియలు. క్రొత్త మాసంలో మనం ప్రవేశించబోతున్నాం. అంటే 5 మాసాలు అయిపోయి అర్ధ సంవత్సరానికి మాసమైన జూన్ మాసం, జూన్ గడిచిందంటే అర్ధ సంవత్సరం అయిపోతుంది. సో 5 మాసాలు మనలను, మన కుటుంబాలను, మనం కలిగి ఉన్న సమస్తాన్ని, విశేషముగా మన SIU సంఘం మన పరిచర్యలన్నిటిని కూడా కాపాడుతూ, నడిపిస్తూ, బలపరుస్తూ వచ్చిన మన తండ్రికే సమస్త ఘనత, మహిమ, స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఈ 5 మాసాల సేవా పరిచర్యలో అనేక కార్యాలు, కార్యక్రమాలు మనం కలిగి ఉన్నాం. అన్ని పరిచర్యల్లో ప్రియ సంఘం మీరందరూ కూడా పాలి భాగస్థులై ఈ మాసంలో మనము అలాగూ కృతజ్ఞతార్పణల పండుగ విషయంలో కూడా ఎంతో మంచిగా సంఘము అంటే ఇలాంటి ఎన్నో సంతోషకరమైన, అలాగే ఎన్నో విశేషాలతో కూడినటువంటి కార్యాలు, కార్యక్రమాలు 5 మాసాలు మనం కలిగి ఉన్నాం. అన్నింటిలో మీరందరూ సహకరించారు. మీరందరూ ఎంతో సంఘానికి సహకారులుగా ఉంటూ వచ్చారు. కాబట్టి ప్రియ సంఘం అంతటికీ, సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఆశీర్వాదకర నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులరా, దయచేసి కెమెరామెన్ అనగా మన ఫోటోగ్రాఫర్స్, అంటే దీని లైవ్ తీసేటువంటి వాళ్ళకు కూడా ఇది మన పెద్దలు సలహా ఇచ్చారు. అంటే అక్కడ నుంచి వాక్యం చెప్తే మంచిది అనేటువంటిది మన డీకనేట్ కమిటీలో పెద్దలు సలహా ఇచ్చారు. కాబట్టి అక్కడ నుంచి వాక్యం చెప్పడం అదే సబబు. మనకు కెమెరా యొక్క దీని క్లోజప్ పరిస్థితులను బట్టి ఇక్కడ నిలబడి వాక్యం అందిస్తూ రావడం జరిగింది. బహుశా ఈ రోజుతో, ఈ వర్తమానంతో ఇక్కడి నుంచి ఏంటైనా ఏవైనా ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ ఏంటైనా అలాంటివి ఉంటే చేసుకుందాం. కానీ వాక్యము వచ్చే వారం నుంచి అక్కడ నుంచే వాక్యం అందించడం జరుగుతుంది. కనుక మన సహోదరులు, ఈ యొక్క లైవ్ తీస్తున్నటువంటి సహోదరులకు కెమెరామెన్ ప్రత్యేకంగా మనవి చేయడమేమనగా, ఆ విధంగా మీరు నెక్స్ట్ వీక్ అలాంటి సెటప్ చేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. రైట్. దయచేసి ప్రియులరా, గత వారాల్లో 2 వారములు మనము యూదా వ్రాసిన పత్రికను గురించి ధ్యానం చేసుకున్నాం. యూదా పత్రిక ప్రాముఖ్యతను గురించిన విషయాలు మనము, అక్కడ వ్రాయబడిన వ్యక్తులు,
ఆ వ్యక్తుల జీవితాల్లో నుంచి, వాళ్ళ క్యారెక్టర్స్లో నుంచి మనము కొన్ని సత్యాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనగా నేటి దినాల్లో సార్వత్రిక సంఘంలో సర్పపు జాడ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్లో దేవుని పిల్లలమైన మనము ఎలాంటి ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉండాలి. ఆ సర్పపు జాడ మన బుద్ధికి మించినది కనుక, మన ఆ గ్రహింపలేనిది కనుక వాని గ్రహించి వాని పట్టుకోవాలి అని అంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మాత్రమే వాడిని పట్టుకోగలమని, ప్రార్థన వాక్యమే దాని ద్వారానే వాడు మనకు దొరుకుతాడనేటువంటి విషయాలు మనము గత వారాల్లో ధ్యానం చేసుకున్నాం. అందుకే ఆ వ్యక్తులు కొంతమంది అక్కడ యూదా పత్రికలో రాయబడిన వ్యక్తుల జీవితాల్లో ఆ విషయాలే మనం ఆ కోణంలో ధ్యానించుకుంటూ మనం తెలుసుకున్నాం. కనుక ఈ సమయాన మరొక పత్రికా భాగంలో యాకోబు రాసిన పత్రిక, ఇది ఈ వారము మనం ధ్యానంలోనికి వస్తున్నాం. యాకోబు గారు కూడా ఎవరంటే ప్రియులారా, యూదా గారికి స్వయాన అన్న, ఎవరో కాదు, స్వయాన అన్న, ఓన్ బ్రదర్ యాకోబు గారు. అనగా ఈ యాకోబు అంటే ఎక్కడికో వెళ్ళగాకండి, పాత నిబంధన యాకోబులను కొత్త నిబంధన యాకోబులను ఒకటేసారి మిక్స్ చేయకాకండి, కంబైన్ చేయ, చాలా అర్థాలు ఎక్కడికో పోతాయి. యాకోబు అంటేనే ఓహో ఇట్లనా అని చెప్పేసరి. కొత్త నిబంధనల యాకోబులు కూడా చాలామంది ఉన్నారు. 3-4 ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. అందులో యేసు ప్రభు శిష్యుడు యాకోబు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రికా భాగం ఉంది చూడండి, ఈయన కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. కనుక ఈ యాకోబు, యూదా వీళ్ళిద్దరూ యేసు ప్రభుకు కజిన్స్. యేసు ప్రభుకు వీళ్ళిద్దరు ఎవరు? కజిన్. వీళ్ళిద్దరైతే సొంతం అన్నదమ్ములు. యేసుక్రీస్తు ప్రభుకు కజిన్స్ అని చెప్పాలి. వీళ్ళు ఒకప్పుడు యేసు ప్రభును బాగా వ్యతిరేకించిన వాళ్ళు. అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఇది పిల్లరా. ఇద్దరు అన్నదమ్ములు వ్యతిరేకించిన వాళ్ళే, ఇద్దరూ యేసు ప్రభును తూలనాడిన వాళ్ళే, ఇంట్లోకి రావద్దు అని చెప్పిన వాళ్ళే, పండగ పూట కూడా యేసు ప్రభును అవమానించిన వాళ్ళే. నువ్వే పోయి చేసుకోపో పండగ, మా ఇంటికి ఎందుకు వచ్చినావని ప్రభును అందరి ఎదుట అవమానపరిచినటువంటి వాళ్ళే. కానీ ప్రభు పల్లెత్తు మాట కూడా వాళ్ళని అనలేదు ప్రియులారా. తనకు అనగా కజిన్స్, తమ్ముళ్ళైనటువంటి వారిని పల్లెత్తు మాట కూడా, ఏంట్రా నువ్వు నన్ను ఇట్లా అంటున్నావు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళను వచ్చేసి ప్రేమతోనే యేసుక్రీస్తు ప్రభు ఆయన జయించాడు. ప్రేమతో జయించాడు ప్రియులారా, ప్రేమతో జయించాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షత యాకోబు జీవితంలోనూ యూదా జీవితంలోనూ గొప్ప మార్పు తెచ్చింది. వాళ్ళు మారు మనస్సు పొందారు. వారు ఈ పత్రికలు రాసేంత ఉన్నత స్థితికి వచ్చారు అని అంటే అందుకే నేను మీకు ఆ విషయాలే సవినయంగా మనవి చేస్తూ వస్తున్నా. పునరుద్ధానం, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, అలాగే తిరిగి పరిశుద్ధాత్మదేవుని ఆగమనం అలాగూ చరిత్రనంతా మార్చేసింది పిల్లరా. కుటుంబాలను మార్చేసింది. ఎంతో వ్యతిరేకించినటువంటి ఇద్దరు బ్రదర్స్, వారిద్దరు కూడా మార్పు చెంది యేసు ప్రభును అన్నా అని ఇంకా పిలవలే. వాళ్ళు యేసు ప్రభుని ఏమని పిలుస్తా వచ్చారు? ప్రభువు అని పిలుస్తారనమాట. యేసుక్రీస్తు మాకు ప్రభువు అన్నారు. యూదా గారు అదే మాట అంటారు. ఇక్కడ వచ్చేసి యాకోబు గారు కూడా అదే మాట అంటారు. అది చూడండి, ఒక్కసారి మొదటి వచనం చదవండి పిల్లలు ఎవరైనా. ఈయన సంబోధన కూడా చూడండి. యాకోబు సంబోధన యేసు ప్రభుని గురించి ఏమనింది? దేవుడి యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. చూసారా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన, అది చూసారా? అంటే తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకొని మా అన్న అనేటువంటి విషయం అది ప్రక్కన పెట్టి ఆధ్యాత్మిక పరిపక్వతలో, స్పిరిచువల్ మెచ్యూరిటీలో యేసుక్రీస్తును ప్రభువుగా గుర్తించి గ్రహించి అలాగూ ప్రభు కొరకు హతసాక్షి అయినటువంటి విశ్వాస వీరుడు యాకోబు గారు ప్రియులారా. అందుకే సమయాన యాకోబు గారిని గురించి ఒక 3 నిమిషాలు మీ గమనానికి తీసుకొని వచ్చి
తరువాత మనము వాక్యంలో ముందుకు సాగిపోదాం. యాకోబు రాసినటువంటి పత్రిక, ఇందులో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాలు ప్రియులారా ఆయన ఎప్పుడు రాశాడు అని అంటే, యాకోబు గారు క్రీస్తు శకం 49వ సంవత్సరం ఆయన రాశాడు. క్రీస్తు శకం 49. క్రీస్తు శకం 50వ సంవత్సరం ఏం జరిగిందంటే, మొట్టమొదటి కౌన్సిల్ జరిగింది. ఏం కౌన్సిలు? క్రైస్తవ చరిత్రలోనే, క్రైస్తవ చరిత్ర క్రిస్టియన్డంలో, క్రిస్టియన్ హిస్టరీలో జరిగిన మొట్టమొదటి కౌన్సిల్ యెరూషలేంలో. ఆ తర్వాత ఎన్నో కౌన్సిల్స్ జరిగాయి, మనకు ఎరుగుదుము. ఈనాడు కూడా అనేక డినామినేషన్స్ అనేక కౌన్సిల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కౌన్సిల్ మీటింగ్స్కి అని చెప్పేసి ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ చరిత్రలో మొట్టమొదటి జరిగిన కౌన్సిల్, దాన్ని కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అని పిలుస్తారు. మీరు మనకు చర్చ్ హిస్టరీకి వెళ్ళి నెట్లో కొడితే అలాగూ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం యొక్క ప్రాముఖ్యత, ఆ రోజు వాళ్ళ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ రోజు వాళ్ళు ఏమి చర్చించి వాళ్ళు తీర్మానం చేసుకొని అలా ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోయారో మనకు కౌన్సిల్ ఆఫ్ జెరూసలేంలో, ఆ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం నడిపించిన నాయకుడు ఎవరు అంటే యాకోబు గారు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా, ఆ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్కు ప్రిసైడింగ్ ఓవర్, ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించి దాన్ని నడిపించి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి క్రిస్టియన్ కౌన్సిల్ దాన్ని ఏర్పాటు చేపించి నడిపించిన ఆ యెరూషలేము సంఘాన్ని ఆత్మీయంగా నడిపించిన నాయకుడు, సంఘ నాయకుడు యాకోబు గారు ప్రియులారా. కాబట్టి ఈయనను గురించిన విషయాలు రిలేషనరీ సైడు యేసు ప్రభుకు కజిన్, ఆధ్యాత్మిక విషయాల్లో పునరుద్ధానుడైన యేసు ప్రభును రక్షకునిగా స్వీకరించి మార్పు చెందిన మీదట ఇలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలకు పూనుకున్నటువంటి విశ్వాస వీరుడు యాకోబు గారు. అలా తర్వాత ఆయన గురించినటువంటి విషయాల్లో 50 యెరూషలేం కౌన్సిల్ మంచి తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానాలే అంటే ఈరోజు దయచేసి గమనించండి, ఈరోజు మనము సామాజిక సేవా కార్యక్రమాలు, మిషనరీ ఆర్గనైజేషన్స్, లేకపోతే అలాగూ సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసమని ప్రపంచమంతటా కూడా ఈ యొక్క బ్యారియర్స్ ఎక్కువగా ఉన్నాయి కనుక, ఈ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్నాయి కనుక, సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి కనుక వాటిని తొలగించడానికి సామాజిక సేవా పరిచర్య జరిగించాలి అనేదానికి ప్రభు ఆయన సువార్త పరిచర్యను, సిలువను గూర్చిన వార్తను ప్రకటించే దాంట్లో ఎట్లా అయితే బాగుంటుంది, ప్యూర్లీ స్పిరిచువల్గా పోదామా, లేకపోతే ఇంకా ఏవైనా మనకు ప్రపంచాన్ని కదిలించాలి సువార్తతో. నాటి దినాల్లో అప్పటికి ఏమీ లేవు కాబట్టి ప్రపంచాన్ని కదిలించాలి. ఇప్పుడు యూరప్ ఖండాన్ని కదిలించబోతున్నాం, యూరప్ తర్వాత ప్రపంచాన్ని కదిలించాలి. క్రైస్తవ్యంతో, సిలువను గూర్చిన వార్తతో, సత్యంతో, రక్షణతో, మారు మనస్సుతో అందరి ప్రజలను చైతన్యవంతులు చేయాలి అన్న సదుద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికినటువంటి కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం ప్రియులారా. వీళ్ళు దేనికి మూలంగా తీసుకున్నారంటే, దేని ఆధారంగా తీసుకున్నారంటే, కీర్తనలు 91 నేను మీకు చాలాసార్లు తెలియపరిచాను. కీర్తనలు 91కి దీంతో చాలా కనెక్షన్ ఉంది. ఆ రోజు కౌన్సిల్లో కీర్తనలు 91 ఆ భాగాన్ని వాళ్ళు కూడా దాని పరిగణలోనికి తీసుకొని తరువాత కాలాల్లో నెక్స్ట్ అదే కీర్తనలు 91 నెరవేర్చబడగా, విశ్వాసుల జీవితాల్లో, క్రైస్తవుల జీవితాల్లో నెరవేర్చబడగా, ఈనాడు అనేక అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ప్రపంచంలో ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మూలం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ప్రారంభం 91వ కీర్తన. దీనికి అలాగూ నాంది బలికి దాని కనెక్షన్గా తీసుకొని తర్వాత కాలాల్లో అమల్లోనికి తీసుకొని వచ్చి చేసినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం
50వ సంవత్సరం, క్రీస్తు శకం 50వ సంవత్సరం. నెట్లో కొట్టండి, విషయాలు వస్తాయి. లేకపోతే మనకు థియలాజికల్ సెంటర్స్లో, అనగా మేము చదువుకున్న థియలాజికల్ కాలేజీ, ఏ సెమినరీస్లోనైనా థియలాజికల్ కాలేజీలోనైనా, అలాగూ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం 50వ సంవత్సరం క్రీస్తు శకం ఏం తీర్మానాలు చేసినారో చూసుకుంటే మనకన్నీ అర్థమైపోతాయి. దానికంతా నాంది పలికిన నడిపించినటువంటి నాయకుడే యాకోబు గారు. ప్రియులారా, 50 అయిపోయింది. 50 అయితే అపవాది గమ్ముగా ఉండడు కదా. అపవాది చూసినాడు, అరే యాకోబులో ఇంత మార్పా, యాకోబులో ఇంత ఉజ్జీవమా, యాకోబులో ఇంత పోరాట పటిమన, ఇంత నాయకత్వపు లక్షణాల, ఇతనిలో ఇంత ధైర్యమా, ఇతనికి ఇంత గట్సా ఏంటి? ఒక కౌన్సిల్నే నడిపించేసి యెరూషలేమును ప్రభావితం చేస్తున్నారు. నెక్స్ట్ అందరినీ పిలిపించినారు, సేవా కార్యక్రమాలు అంటున్నారు, ఇంకా మిషనరీస్ను ఎవరినెవరినో పంపిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అంతియొకయలో నెక్స్ట్ ఫస్ట్ మిషనరీ జర్నీ పౌలు గారు, బర్నబా గారితో ప్రారంభం. ఇవన్నీ కూడా జరిగిస్తున్నట్టు వేళ చూసి ఓర్చుకోలేని శత్రువైనటువంటి అపవాది 51వ సంవత్సరమే, 50 అయిపోయింది, 51లో యోహాన్ని ఏం చేసినాడు? చంపేసినాడు. యోహాను చంపేసినారు. వాడు యోహాను చచ్చిపోయేటట్టుగా చేసినాడు అపవాది. అన్నీ ఆయన పైన అభియోగాలే. 50 జెరూసలేం కౌన్సిల్ అయిపోయింది, గొప్ప ఉజ్జీవ జ్వాల వచ్చేసింది. 51లోనే యాకోబు గారిని చంపడం అనేది జరిగింది. ప్రియులారా, నేను ఆయన ఎలా హతసాక్షి అయ్యాడో మీకు నేను బైబిల్ స్టడీలోనూ మిగిలిన విషయాలు చాలాసార్లు చెప్పాను కనుక మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయలేదు. ఒక్కటి మాత్రం గుర్తు చేసి నేను ఆగేస్తాను. ఎందుకనగా ఆయనను తీసుకెళ్ళింది ఎక్కడంటే ఏ యెరూషలేము దేవాలయాన్ని ఆయన అలా ఆత్మీయంగా ఉజ్జీవపరుస్తూ వచ్చినాడో అదే దేవాలయం పైకి తీసుకొని పోయినారు రోమా సైనికులు. ఆయన్ను తీసుకొని పోయి, యేసు ప్రభు మీ అన్నే కదా, అన్నాన్ని ఒప్పుకొని నువ్వు మట్టసంగా మర్యాదగా ముందుకు పో, అంతే. ఇంకా వేరే విధంగా కాకుండా నేను ఆయన గురించి నేను ఇవన్నీ కూడా చేస్తాను అని చెప్పేసానంటే ఈ పై నుంచి నిన్ను కింద పడేయడం గ్యారంటీ, నువ్వు చచ్చిపోవడం గ్యారంటీ. నువ్వు బ్రతకాలి, మామూలుగా ఉండాలంటే ఇంతకుముందు ఎట్లుండేవో అట్లే ఉండు, మామూలుగా నీ పని ఏదో నువ్వు చేసుకొని వెళ్ళిపోతాడు, నీ జోలికి రామ్ అని భయపెట్టిస్తే ఆ సమయంలో అక్కడ ఆయన ఒక మాటని, అంతకుముందే ఈ 49లో ఈ పత్రికలు రాసినాడు కదా, నాలుకను గురించి మిగిలిన విషయాలన్నీ కూడా ప్రియులరా. సో అవి గుర్తు చేసుకొని, ఒకప్పుడు మా అన్నను నేను తూలనాడినా, ఈరోజు మా అన్న నా జీవితాన్ని వెలిగించిన రక్షకుడైనా, నా జీవితాన్ని ప్రభావితం చేసి నాకు చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆ రక్షణ ఆనందాన్ని నాకు ఇచ్చినటువంటి నా ప్రభు, నా రక్షకుడు, నా దేవుడు ఆయన. కాబట్టి నేను ఆయన కాదని, ఇదేంటి చచ్చిపోతే ఇప్పుడు ఎప్పుడైనా సావాల్సిందే, ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతామంతే, ఏం అట్లాంటి సావు నుంచి తప్పించుకునేది ఏం లేదు కదా. కాబట్టి మా అన్నను మాత్రము అని నేను నా ప్రభు అయినా, నా ప్రభు కోసం నేను జీవిస్తాను ఒక్క మాట అంటే ఆ పై నుంచి కింద పడేసినారు. పై నుంచి కింద పడేస్తే అప్పటికి ప్రాణం పోలే, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. యెరూషలేం పైన దేవాలయం నుంచి కింద పడేస్తే ఇరిగిపోతే, రే వాడు ఇంకా చావలేదురా అని ఆ కిందికి వచ్చేసి అక్కడ ఉండే కర్రలు తీసుకొని ఆయన తలపైన వీపు పైన కొట్టి కర్రలతో బాది ఆయన్ను అక్కడే యెరూషలేం ప్రాంగణంలోనే చంపేసినారు. ప్రియులారా, మొన్న యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట యాకోబు మరణించిన ప్లేస్, అనగా తన ప్రాణం విడిచిన ప్లేస్ అక్కడ వ్రాయబడింది, గోడపైన రాయబడింది. ఈ ప్లేస్ దగ్గర యాకోబు గారు అలా ప్రాక్కుంటూ కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, అలా ప్రాక్కుంటూ వచ్చి ప్రభువును మహిమపరిచి అక్కడే ప్రాణం వదిలేని ప్లేస్. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, వీళ్ళందరూ ప్రభు కొరకు సత్యం కోసం ధైర్యంగా ముందుకు వెళ్ళిన విశ్వాస వీరులు. అందుకే 5 అధ్యాయాలు రాసినాడు. సబ్జెక్ట్లోనికి వద్దాం. ఈ 5 అధ్యాయాల్లో ఆయనది ఒకటే పాలసీ, మనము ఆత్మీయంగా పరిపక్వ. వాళ్ళ తమ్ముడైన యూదా గారు రాసినటువంటిది స్పిరిచువల్ మెచ్యూరిటీని గురించే, అన్నగారు రాసిన యాకోబు పత్రిక స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఇదే వాళ్ళ థీమ్. అయితే ఈయన ఆ థీమ్ని ఎలా తీసుకొని వచ్చినారంటే, ఇదిగో ప్రియ సంఘస్థులారా, సహోదరులారా,
మీకు ఓన్లీ విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసం అనేది అందరూ దాదాపుగా కలిగి ఉంటారు. యేసు ప్రభు ఆయన రక్షకుడా కాదా? రక్షకుడే. మెస్సియా కాదా? మెస్సియానే. అందరూ ఒప్పుకుంటారు, అందరూ నమ్ముతారు. అలా ఒప్పుకొని నమ్మడం కాదు కావాల్సింది, మాకు క్రియతో కూడిన విశ్వాసం కావాలి, క్రియాత్మక విశ్వాసం ఉండాలి. ఓన్లీ ఫెయిత్ దట్ విల్ నాట్ వర్క్ అవుట్, ఫెయిత్ దట్ వర్క్స్, ఫెయిత్ విత్ వర్క్స్ అనగా క్రియలతో కూడిన క్రియాత్మకమైన విశ్వాసం, అది స్పిరిచువల్ మెచ్యూరిటీకి దారి తీస్తుందని ఆయన భావించి గ్రహించి ఈ పత్రికను ఆ ఆత్మీయ కోణంలో రాస్తూ వచ్చాడు ప్రియులారా. అందుకే మొదటి అధ్యాయం ఏం తెలియపరుస్తుందంటే, విశ్వాసులందరూ వారి యొక్క జీవన యాత్రలో ఎలా నిలబడాలి అని అంటే, వీ హ్యావ్ టు స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్తో నిలబడాలి. అనగా మనకు ఏదున్నా మన జీవితాల్లో ఒక కాన్ఫిడెన్స్ లేకుండా అలా కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోకపోతే క్రైస్తవ జీవితంలో అది కరెక్ట్ కాదని మొదటి అధ్యాయంలో స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్ అనే విషయాలు తెలియపరిచినాడు. రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు, నీవు స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్తో ఉన్నావు, నీవు కలిగి ఉన్న కాన్ఫిడెన్స్, నీవు తీసుకున్న స్టాండ్ అది ఇతరులకు సేవ చేసేటట్లుగా, ఆ ఫలాలు మంచిగా అందరికీ కలిగేటట్టుగా సర్వ్ విత్ కంపాషన్ అనగా ఒక మంచి మనస్సుతో, ఒక దీనత్వముతో, ఆ తగ్గింపుతో నువ్వు అలా మంచిగా సేవ చేయి. నీవు కలిగి ఉన్న కాన్ఫిడెన్స్ను బట్టి గర్వపడొద్దు. నీ కాన్ఫిడెన్స్ కంపాషనేట్గా ఉండాలి, అది సేవ చేసేటట్లుగా ఉండాలి అని రెండవ అధ్యాయంలో ఆయన తెలియపరిచాడు. మూడవ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇంకా ఆ తర్వాత నువ్వు చేసిన నీ సర్వీస్, రెండవ అధ్యాయం సర్వీస్ చేసావు కదా, ఇవన్నీ నువ్వు చెప్పుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఇతరులకు తెలియపరిచేటప్పుడు నువ్వు మాట్లాడాల్సి వస్తుంది ఇతరులతో. బట్ యు హ్యావ్ టు స్పీక్ విత్ కేర్. నీవు జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. మూడవ అధ్యాయము స్పీక్ విత్ కేర్. ఈ విషయాలు నువ్వు జాగ్రత్తగా, ఎక్కడ పొరపాటున ఇంబ్యాలెన్స్ అయి మాట్లాడినా అది దేవుని ఎదుట లెక్క ఒప్ప చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి స్పీక్ విత్ కేర్ అని మూడవ అధ్యాయంలో ఆయన తెలియపరిచినాడు. నాలుగవ అధ్యాయానికి వచ్చినప్పుడు సబ్మిట్ విత్ కంట్రాయిషన్ నాలుగవ అధ్యాయం టైం అయింది. ఐదవ అధ్యాయానికి వచ్చినప్పుడు షేర్ విత్ కన్సర్న్. నువ్వు ఏదైతే ఉన్నావో ఒక కన్సర్న్ కలిగి, కన్సర్న్ ఇవి నీ జీవితానికి అవసరం, ఆ కన్సర్న్తో షేర్ చేసుకో, మంచిగా విశ్వాసాన్ని కాపాడుకో, ముందుకు సాగిపో సహోదరుడా సహోదరి అని యాకోబు గారు ఈ 5 అధ్యాయాలు, మొదటి అధ్యాయం ఎవరైనా ఒకరు రాసుకుని స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్. నెంబర్ 2 చాప్టర్ 2 రివీల్స్ ద serve with compassion. Chapter 3 reveals speak with care. Chapter 4 reveals submit with contrition. And chapter 5 reveals the share with concern. ఈ 5 అధ్యాయాలు ఈ గొప్ప సత్యాలు మనకు తెలియపరుస్తూ వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం ధ్యానం చేసుకునేటువంటి విషయాలు ఏంటంటే ప్రియులారా, మన సబ్జెక్ట్లోనికి మనం వద్దాం. ఇంతకుముందు గతంలో ఒక 2-3 సందర్భాలు మనం ధ్యానం చేసుకుందే, కాకపోతే ఈరోజు కొంచెం మరొక వినూత్నమైన రీతిలో దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని సత్యాలు తెలుసుకుంటూ ముందుకు సాయం 3వ అధ్యాయంలోనికే వద్దాం. 3వ అధ్యాయం ఎందుకనగా బైబిల్ స్టడీలో 5 అధ్యాయాల ధ్యానాలు అయిపోయినాయి కనుక నేను మళ్ళీ వాటిని రిపీట్ చేయకుండా 3వ అధ్యాయంలోని విషయాలే మీ గమనంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. 3వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? 6వ వచనం నుంచి అంటే మొదటి అయినా కూడా 6వ వచనం, అందులో ఒక మాట ఉన్నది 6వ వచనంలో. దేని గురించి వ్రాయబడింది పిల్లలు? అది ఎక్కడ వ్రాయబడింది? నాలుకను గురించి ఆయన రాస్తా ఉన్నారు. నాలుక అనేది ఎక్కడుంటుంది? నాలుక నాకు నాలుకే లేదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఇక్కడ వాక్యం వింటున్నా చర్చికి వచ్చిన అందరిలో పాస్టర్ గారు నిజంగా నాకు నాలుకే లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు. నాలుక రైట్, సరే నాలుకని పక్కన పెడదాం కొద్దిసేపు. మనకు
దేవుడు విలువైనటువంటి గొప్ప శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ దేహాన్ని దేవుడు ఇచ్చినాడు కదా. దీంట్లో పంచేంద్రియాలని ఉంటాయి. పంచేంద్రియాలు అనగా హ్యూమన్ సెన్స్ ఆర్గన్స్ అంటారు. సెన్స్ ఆర్గన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సెన్స్ ఆర్గన్స్ 5 ప్రత్యేకమైనటువంటివి. అంతా ప్రత్యేకాలైనా కూడా ఇవి మరింత ప్రత్యేకమైనవి. ఎందుకనగా ఇవి సెన్స్ ఆర్గన్స్ గనక. ఇవి నేను చెప్పేది బైబిల్లో నుంచి కాదు. ఒకటే ప్రియులారా, మన పుస్తకాల్లో, కర్రికులంలో, పాఠ్య పుస్తకాల్లో కూడా మనకు హై స్కూల్ స్టాండర్డ్స్లో ఇవన్నీ ఉంటాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి? దేవుని వాక్యం, బైబిలే మూలాధారం. ఇందులో నుంచి తర్వాత మిగిలిన అన్నీ కూడా కర్రికులంగాను ఇంకోటి అలా వచ్చినాయి. సరే, మనం సబ్జెక్టులోనికి వద్దాం. ఈ యొక్క సెన్స్ ఆర్గన్స్ 5లో పంచేంద్రియాలు 5 ఏమేమి చెప్తారా? చెవినమా? చెవి. టీచర్స్ చాలామంది ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు, మీరే టీచ్ చేసి ఉంటారు. 5నైనా అమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పండి మా. 5: కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మా. కరెక్ట్. 5 ప్రియులరా. ఈ 5 ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఈ పార్టులోనే ఉన్నాయి ఇప్పుడు కదా. జస్ట్ ఒక్కసారి ఎవరి తలకాయలు వాళ్ళు చూసుకుందాం. ఎవరి తలలు వాళ్ళవి. ఎవరి తలలో నాకు కళ్ళు లేవనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కళ్ళ ఉన్నాయి. చెవులు ఉన్నాయి. నెక్స్ట్ ముక్కు ఉందా? నాకు ముక్కు కూడా లేదనే వాళ్ళు ఉండరా? ముక్కు ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి చర్మం. ఇక్కడ నుంచి చర్మం ప్రారంభమైతే బాడీ అంతా చర్మమే, అంత డెర్మటాలజీ, అంత బాడీ అంతా చర్మం తర్వాత. కానీ ఈ భాగము ఇక్కడ కూడా చర్మముతో, ఈ మిగిలిన వాటిని కంటిని చర్మముతో కప్పేయడం, మిగిలిన అన్నీ కూడా చర్మముతో కప్పేసినాడు. చర్మం ఒక సెన్స్ ఆర్గన్, నాలుక, కన్ను, చెవి, తరువాత వచ్చేసేసి ముక్కు. ఈ 5 కూడా పిల్లరా, ఈ 5 ఈ ప్లేస్లోనే మనకున్నాయి, ఈ తల భాగంలోనే మనకు కనిపిస్తాయి. అందుకే మహానుభావుడు ఆయన పురుషోత్తం చౌదరి గారు ఒక గొప్ప పాట రాసినాడు. ఓసారి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పుస్తకం తెరుద్దామా? ఇంతసేపు బైబిల్ తెరిచడం బాగానే ఉంది, ఒకసారి పుస్తకం తెరుద్దాం. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఏందో, మన కథ ఏంటో, దేవుని వాక్యంలో మనం ఏమై ఉన్నాం, మన పరిస్థితి ఏందో కొంచెం తెలుసుకుందాం, అంతా తెలుసుకోకపోయినా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దయచేసి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 485 పాట సంఖ్య 485. దీంట్లో పురుషోత్తం చౌదరి గారు మహానుభావులు అద్భుతమైన పాట ఆయన రాసిన పాటలు 9 చరణాలు ఉన్నాయి. పల్లవి తర్వాత 9 చరణాలు. సకలేంద్రియములారా. దీంట్లో ఈ సకలేంద్రియములారా ఉండేటువంటి దాంట్లో 9 దాంట్లో రెండో చరణము గిన చూస్తున్నారా? దయచేసి నా వైపు కాకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చూడండి. మీ దగ్గర చాలామంది తెచ్చుకోలేదు, బైబిలే తెచ్చుకోలే. ఇంకా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఏది పాస్టర్ గారు, మేము బైబిలే తెచ్చుకోము, మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెచ్చుకోబట్టి అది ఎట్టయితుంది? ఇది మా వల్ల అయ్యే పని కాదంటారా? మాకు సెల్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. ఉంటుందిలే, ఆ సెల్ ఫోనే మిమ్మల్ని పట్టించదు. ఇంకా పట్టిస్తుంది మిమ్మల్నే కాదు, ఎవరమైనా, నన్నైనా, నిన్నైనా, ఎవరినైనా సెల్ ఫోన్ దేవుని దగ్గర ఎట్లా నిలబెట్టిస్తుందో చూడబోతున్నాం. ఇప్పుడు మనం సెల్ ఫోన్ను నమ్ముకున్నాం కదా, సెల్ ఫోనే అంతా అనుకుంటున్నాం కదా, బాగా అడిక్ట్ అయిపోయినాం కదా, ఒక్కరోజు సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకుండా ఉన్నాం కదా. స్టూడెంట్స్ ముఖ్యంగా, యూత్ ఎక్కువగా ఒక్కరోజు సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితులలో ఉన్నాం కదా. అది ఎట్లా పట్టిస్తుందో, ఎట్లా దేవుని దగ్గర నిన్ను నన్ను దోషిగా నిలబెడుతుందో చూద్దాం. నెక్స్ట్ వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మహానుభావుడు పురుషోత్తం చౌదరి గారి పాట 2వ చరణంలో శ్రవణేంద్రియమా అని ఉందే ప్రియులారా? శ్రవణేంద్రియం కనిపి. శ్రవణేంద్రియం అంటే చెవి. ఆడ పక్కన రాసుకోండి, శ్రవణేంద్రియం అనే చోట చెవి రాసుకోండి.
ఎవరు మన అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కలిగి ఉన్న వాళ్ళు పక్కన రాసుకోండి. చెవి, శ్రవణేంద్రియం. చెవి దేనికోసం దేవుడు పెట్టాడంటే వినడానికి పెట్టినాడు ప్రియులారా, వినడానికి. రెండవది మూడవ చరణంలో కన్నును గురించి, కన్నులారా, కన్నులను గురించి పెట్టినాడు. కన్ను అది ఒక ఇంద్రియం, దాన్ని చక్షురింద్రియము అంటారు. శ్రవణేంద్రియం అనగా చెవి, చక్షురింద్రియం అనగా కన్ను. నాలుగవ ఆ చరణంలో రసనేంద్రియం అని ఉంటుంది. రసనేంద్రియం అనగా నాలుక. ఇప్పుడు మనం చదువుకున్నామే ఇదన్నమాట. నాలుక దేనికోసం అంటే రుచి చూడడానికి, చెవి వినడానికి, కన్ను చూడడానికి, నాలుక రుచి చూడడానికి. ఐదవ చరణంలో అది చర్మాన్ని గురించి అలా చెబుతారండి. ఐదవ చరణంలో ఎవరైనా చదువుతారో ఒకరు? ఐదవ చరణం అటు చూడండి ఏముందో. నేను చదవడం కంటే మీరే చదవండి. తను వాద్యంతము మూయ దగిన త్వగింద్రియమా. దాని పేరు ఏం పేరంట ఇప్పుడు? త్వగింద్రియం. ఇది దీని పేరు ఏం పేరు? అందుకే చదవమని చెప్పింది. దాని పేరు ఏం పేరుమా? త్వగింద్రియము. చర్మం పేరు ఏం పేరంటే త్వగింద్రియము, అది చర్మం. నెక్స్ట్ చరణం ప్రారంభంలోనే ఉంటుంది ఘ్రాణేంద్రియం. చూసారా? ఘ్రాణేంద్రియం అనగా మనకు వాసన పిలుచుకునేది కాబట్టి ముక్కు. కాబట్టి శ్రవణేంద్రియము చెవి, అలాగూ చక్షురింద్రియం కన్ను, రసనేంద్రియం నాలుక, త్వగినేంద్రియం చర్మం, ఘ్రాణేంద్రియం ముక్కు. వీటన్నిటిని గురించి మహానుభావుడు సకలేంద్రియాలు, అందులో పంచేంద్రియాలు. చిన్నగా ఒక్క మొదటి 2 చరణాలు పాడుకుందామా? అందరం కలిసి పాడుకుందామా ఒక్కసారి? ఎందుకంటే ఊరికి ఎన్ని మనం కలిగి ఉండేదే, కండ్లు మనయే, ముక్కు మందే, నాలుక మందే. దీంట్లో చాలా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే 4 బయటికి కనపచ్చాయి, 1 బయటికి కనపరాదు. అందుకే చాలా జాగ్రత్త ఇది. కండ్లు బయటికి కనిపించాయా లేదా? అందరి కనిపిస్తాయి. చెవి చర్మం బయటికి కనిపిస్తుంది. ఇది చర్మం కనిపించనే, తెల్లగా నల్లగానే దీన్నే తెలిసిపోయాయి కదా. ముక్కు, అబ్బా అందరు చూసేది దేని చూస్తుంటారు? పెళ్లి సంబంధాలకు పోతే దేని చూస్తారు? పిల్లోడు ముక్కు మొహం బాగుంది, అబ్బా పిల్ల ముక్కు మొహం బాగుంది, బాగున్నారులే పిల్లోడు పిల్ల బాగున్నారులే మంచిగా. దేని చూసి? ఆ ముక్కు మొహం చూసే చెప్తారు. ఆ ముక్కు సరిగా లేకనో, ఆ చర్మం సరిగా లేకపోతేనో అక్కడ తేడా కొట్టిందంటే మిగిలిన భాగాలన్నీ కూడా తర్వాత పట్టించుకోరు. దీని గురించినటువంటి డిస్కషన్ తర్వాత వస్తాయి, కాళ్ళు చేతులను గురించిన మిగిలిన విషయాలు. ఆ ముక్కు మొహం బాగుందంటే అందరూ పడిపోయేది, డిస్టర్బ్ అయిపోయేది, అన్ని చోట్ల బోల్తా పడేది అంతా కూడా దాన్ని చూసే అన్నమాట. ఓకే సరే, ఈ 4 బయటికి కనిపిస్తాయి, 1 బయటికి కనపరాదు. నాలుక అంత ఆడిచ్చేది మాత్రం ఇదే. కన్నును ఆడిచ్చేది ఇదే. కన్నుతో ఏం చేసిండేది మళ్ళా ఇదే ఎఫెక్టు, ఇదే డామినేషన్. చెవికి ఇదే డామినేషన్. మిగిలిన ఈ 5 ఉన్న డామినేషన్ ఏది చూపిస్తుంది? నాలుకే చూపిస్తుంది. అందుకు జాగ్రత్త. పాట పాడుకుందాం, దయచేసి అందరం కలిసి పాడుకుందాం సంఘం అంతా ప్రియులారా. ఇది చాలా మనకు వర్తమానానికి ఉపయోగపడేటువంటి చరణం. మొదటి చరణం అంటే ఫస్ట్ చరణం పాడుకుందాం. సకలేంద్రియములారా చలమే పని తీరే, ఇక నన్ను విడచిపోవుటకు వేళయ్యా. సగితముగ శాపకము పోలిక నకటమీచే చిక్కి తినిమి రికదొలంగడు యేసునార క్షకుడు వచ్చెను నన్ను గావను. సకలేంద్రియములారా చలమి పనిదిరే, ఇక నన్ను విడచిపోవుటకు వేళయ్యే. పంచేంద్రియములారా బలముడిగే మీకిప్పుడు
వంచన చేయమి వశము గాదికను మించి మీరది రింపలేరు తలంచి చూడుడి దేవ కృపలో నుంచి నన్ను గదిలింప మీ గది కొంచెమందు పని కాదు చూడి సకలేంద్రియములారా చలామి పడిరే ఇక నన్ను విడచిపోగుటకు వేళయే. థ్యాంక్ యూ సో. పంచేంద్రియాల గురించి అక్కడ ఎంత మంచి మాట అంటే, పంచేంద్రియములారా బలముడిగే మీకు ఇప్పుడు వంచన చేయుట, ఇంకా లేనిపోని అన్ని చేసుకొని వంచన చేసి నేను డామ్ డూమ్ డుస్కని ఎంతకాలం నువ్వు ఇంకా ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు. అయిపోయింది నీ కథ. బలముడిగే నీకు ఇప్పుడు వంచన చేయ మీ వశమిక కాదు ఊరికే పైకి మాట్లాడాల్సిందే తప్ప ఏమీ కాదు అని చెప్పేసి అని చాలా మంచిగా ఎంతో అర్థవంతమైన పాట. ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి పిల్లరా నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా, ఈ పాటల బుక్ దగ్గర పెట్టుకొని, ఈ పాటను దగ్గర పెట్టుకొని 60 సంవత్సరాలు పైబడినోళ్ళు, 70 సంవత్సరాలు పైబడినోళ్ళు ముఖ్యంగా ఎందుకనగా ఆయన కూడా ఆ పైన హెడ్డింగ్ భక్తుని వృద్ధాప్యం అంటే ఇంకా 60 దాటి, ఇప్పుడు ఇంకేం 70 దాటిన తర్వాత అని చెప్పుకోవాల్సిన అవసరం లే. పోయినాయి ఆ దినాలు. మన ఇండియన్ స్టాటిస్టికల్ డాటా ప్రకారం మనకు ఉన్నటువంటిది అంతే 56.5 సంవత్సరమే లైఫ్ పీరియడ్ ఆఫ్ అన్ ఇండియన్. లైఫ్ పీరియడ్ అనగా అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. రిటైర్మెంట్ 58 ఏళ్ళది కూడా లేదు. అందుకే వీళ్ళు కాక 60 పెంచి 60 నుంచి 62 చేసి ఏవేవో జరుగుతుంటాయి. అది ఇంకా మనకు వద్దు. అనగా ఈవెన్ 58 సంవత్సరాలకు కూడా ఒక హెల్తీ రిటైర్మెంట్ తీసుకోలేనంత పరిస్థితులలో మనం దిగజారిపోతూ ఉన్నాం. అయితే అందుకే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు సహోదరీలు, 70 దాటిన వాళ్ళు. ఎందుకనగా ఇంకా నెక్స్ట్ ఏ రోజు ఏమైపోతామో మనకే తెలియదు. ఇంకా నేను 5 ఏళ్ళు ఉంటా, ఇంకా నేను 10 ఏళ్ళు ఉంటా, 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా నేను 5-10 ఏళ్ళు ఉంటా. ఎక్కడుంటావు? 70 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఇంకా ఏదో చేస్తా, నేను ఉంటా, ఇంకా నేను అది చేసుకో. ఎక్కడుంటావు? ఏ రోజు ఏమైపోతావో, ఎక్కడ రాలిపోతావో, ఎక్కడ ఏమైపోతావో తెలియదు కదా. వాస్తవికతలోనికి రా, యథార్థతలోనికి రా, దేవుని వాక్యం చెప్పిన సత్యంలోనికి రా. శరీరాన్ని బట్టి అతిశయించకు. చాలా మంచిగా మాటలు చెప్తూ నెక్స్ట్ అక్కడి నుంచి అన్నీ కూడా శ్రవణేంద్రియం, చక్షురింద్రియం, అలాగూ నెక్స్ట్ రసరేంద్రియం, త్వగింద్రియం, లాస్ట్లో వచ్చేసేసి గ్రాణేంద్రియాన్ని గురించి తెలియపరిచి అంతా అయిన తర్వాత ఏంటి బాబు నీ లైఫ్లో ఏం నేర్చుకున్నావు? సరే బతికినాం 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 70 కూడా దాటిచ్చినామంటే అయిపోయింది. ఇంకా టైం డేస్ లెక్క పెట్టుకోవడం, ఏ రోజు ఏమైపోతామో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏ రోజు గడిస్తే ఆ రోజు దేవుని కృప. ఏ రోజు మళ్ళీ కొత్త దినాన్ని చూస్తున్నామంటే దేవుని కృపగా భావించి దేవుని మహిమపరచాలి. 70 దాటిన అందుకే చివరి వచనంలోనికి వచ్చినప్పుడు అంటాడు, ఇంత సంసారం చేసినావు, ఇంతగా అన్నీ చేసినావు, ఏమి నేర్చుకున్నావు, ఏమి సాధించినావు. చివరి వచనం పాడుకుందామా? చివరి వచనం దయచేసి పాడండి సుకుమార్ బాబు గారు. ఈ సంసారమున దేమి సౌఖ్యము గలదు, ఆశ మాత్రమే గాని యది చిరము కాదు. యేసు క్రీస్తుడు తండ్రి దేవుడు బాసురంబగు నిర్మలాత్మయు దాసులకు తమ దివ్యమగు కృప చేసి నిత్య నివాస నేతురు. సకలేంద్రియములారా చలామి పనిరే, ఇక నన్ను విడచిపోగుటకు వేళయే. ఈ సంసారంలో అంత సంసారమే మంది. అందరము కుటుంబాలు కలిగి ఉన్నాం, అందరము దేహాలు కలిగి ఉన్నాం, అందరము పంచేంద్రియాలు కలిగి ఉన్నాం. దేవుడిచ్చిన విలువైన దేహం, వెలగట్టలేని ఆత్మ. ఈ కన్ను దేహానికి దీపం. దేవుడు చెప్పాడు, కన్ను దేహానికి దీపం, నాలుక అగ్నియే, మిగిలిన అన్ని కూడా ప్రతిదీ దేవుడు అన్ని చెప్పాడు పిల్లరా.
కానీ ఆత్మను గురించి దేవుడు చెప్పినప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం వెలగట్టలేవు, నువ్వు వెలకట్టలేం. ఇంత వెలకట్టలేని ఆత్మ కొన్ని కోట్ల 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 1200 కోట్ల పైచిలుకు విలువ కలిగినటువంటి మానవ దేహం, ఈ పంచేంద్రియాలు, ఈ సకలేంద్రియాలు, ఇంత సంసారం, ఇంతలో వీటన్నిటి ద్వారా నువ్వు నేను ఏం నేర్చుకున్నామని అంటే ఆ భక్తుడు చివరిలో అంటాడు, ఈ సంసారం దేమి సౌఖ్యము గలదు, ఆశా మాత్రమే గాని అది చిరముగాదు. ఆశ అంతే, అమ్మయ్య నా కొడుకో, అమ్మా నా కూతురు, అమ్మయ్య నా భార్య, నా భర్త, లేకపోతే ఇంకా లవ్ చేసుకునే వాళ్ళదైతే చెప్పాల్సిన అవసరం లే. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత వాళ్ళ కథలే వేరుగా ఉంటాయి, వాళ్ళ వ్యవహారాలే, వాళ్ళ సంసార జీవితాలే వేరుగా ఉంటాయి. వాళ్ళని గురించి చెప్పాల్సిన అవసరం లే. బైబిల్లో చాలాసార్లు నేర్చుకున్నాం. తల్లిదండ్రులను కాదని సొంతంగా చేసుకునేటువంటి వాళ్ళ ఇబ్బందులు వాక్యంలోనే నేర్చుకున్నాం కాబట్టి వద్దు. ఇంకా వాళ్ళ ఈ సంసారంలో నెక్స్ట్ ఏంటంటే ఊరికి ఆశ తప్ప, ఏందో అయిపోతాను నేను, ఏందో నా జీవితంలో ఏదో జరిగిపోతుంది అనుకోవడం తప్ప ఏం చేసుకుంటే ఏది నీకు చిరం కాదు. చిరము శాశ్వతం ఒకటి నేర్చుకో అని చెప్పేసి చివరిగా అంటున్నాడు. యేసుక్రీస్తుడు తండ్రి దేవుడు భాసురంబగు నిర్మలాత్మయం దాసులకు తమ దివ్యమగు కృప చేసి నిత్య నివాసమితురు. సకలేంద్రియములారా చాలా మీ పనిదీరే, నిక నన్ను విడచిపోవు తకు వేళయ్యం. చకిత మృగ శోభకము పోలిక నకట బీచే జిక్కితినిమి రికదొలంగుడు యేసునారా క్షకుడు వాచెను నన్ను గావను. సకలేంద్రియములారా చాలనైనా సకలేంద్రియాలు చేసిండేది చాలు. ఇంకా యేసు ప్రభు కోసం కనిపెట్టుకోనండి, ఆయన రాకడ కోసం కనిపెట్టుకోనండి, ఆయన రాజ్యం కోసం కనిపెట్టుకోనండి, ప్రభుతో మహిమ దేహముతో ఉండడానికి కనిపెట్టుకొని ఉండండి అని పురుషోత్తం చౌదరి గారు చివరిలో కంక్లూజన్ ఇచ్చినారు. ఈ సమయాన మీకు నేను మనవి చేస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. ఈ 4 పంచేంద్రియాలలో ప్రియులరా, నాలుకను గురించిన విషయాలు వచ్చినప్పుడు 10 నిమిషాలు వాక్యం ముగించుకుందాం. ఇంకా నాలుకను గురించి వచ్చినప్పుడు ఇది లోపల ఉంటుంది, కనిపించదు. దీని గురించి బైబిల్లో వ్రాయబడినంతగా, లేకపోతే మిగిలిన పార్ట్స్ను గురించి వ్రాయబడినంతగా దీని గురించి వేరే పార్ట్స్ అన్ని దేవుడు కన్ను దేహానికి దీపం అన్నాడు, వీటన్నిటిని గురించి వ్రాయించినాడు. కానీ నాలుకను గురించి వ్రాయించేటప్పుడు ఇది చాలా డేంజర్ అన్నాడు, ఇది ఎవరు చెప్పినా వినదు అన్నాడు, ఇది నిరర్గలమైన దుష్టత్వంతో కూడింది అని అంటాడు. అది మనం పాస్టర్ గారు మనం సొంత మాటలు కాదు, ఇవి చాలా స్పష్టంగా వ్రాయి. నాలుక అగ్నియే, గ్రీక్ భాషలోనైతే హే గ్లోసా పూర్ అని ఉంటుంది. హే గ్లోసా పూర్ అనే మాట అది ప్రెడికేటివ్ నామినేటివ్, ఆ స్టైల్లో రాస్తాడు యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. అది ఉపయోగించబడింది అక్కడంటే చాలా ప్రత్యేకమైంది. నాలుకను తక్కువ అంచనా యుద్ధనైనా నాలుక హే గ్లోసా పూర్, నాలుక అగ్నియే. అగ్ని అంతేగా, నువ్వు అగ్ని ఇక్కడే పెట్టుకున్నావు, ఎక్కడో పెట్టుకున్నావు, ఇదే నిన్ను పట్టిస్తుంది. రేపు ఎవరో నన్ను పట్టించాల్సిన అవసరం లే. దేవుని ఎదుట మనల్ని నిలబెట్టించేటువంటిది ఇదే. అక్కడే వ్రాయబడింది, చదవండి. 6వ వచనం ఎవరైనా ఒకరు, చాలా క్లియర్గా ఉంది. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచం ఇది. సర్వ శరీరానికి మాలిన్యం కలగజేసేది ఇది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అమ్మయ్య, మొత్తం ద హోల్ యూనివర్స్ కు చిచ్చు పెట్టేది ఇదే. సంసారాల్లో చిచ్చు పెట్టేది మాత్రమే కాదు,
కుటుంబాల్లో చిచ్చు పెట్టేది మాత్రమే కాదు, సంఘాల్లో చిచ్చు పెట్టేది మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో ప్రకృతికే సృష్టికే చిచ్చు పెట్టేంత డేంజరస్ ఆర్గన్ ఇది నాలుక. డేంజరస్ ఆర్గన్. ప్రకృతి చక్రానికి ఇది చిచ్చు పెట్టడం కాకుండా నెక్స్ట్ ఏమంట దాని గురించినైనా చదవండి. నరకము చేత ఇది నరకము చేత చిచ్చు పెట్టబడును. చాలు, ఇది ఆన్సర్. నరకం చేత అది ఎక్కడుందో నరకం అంటే. చూసినారు ఎవరైనా నరకం ఎట్టుంటుందో? నరకం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రియులారా? ఎవరం లేవు. నరకం గ్యారంటీ ఉంది, అది మాత్రం నో డౌట్. భయంకరమైంది, మానవ ఆలోచనలకు కూడా అందనటువంటిది. సో నరకానికి మనకు నరకము చేత చిచ్చు పెట్టి నరకములోనికి తీసుకొని పోయేటువంటి ఆర్గన్ ఏదంటే నాలుక. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని వాక్యంలో చాలాసార్లు వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆలయం, ఇప్పుడు మీ దేహమే దేవునికి ఆలయం, మీ చర్మం దేవునికి ఆలయం, మీ కన్ను దేహానికి దీపం, నాలుక, ఇవన్నీ కూడా తెలియపరుస్తూ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా దేవుని ఆలయం విషయంలోగిన ఎక్కడైనా పొరపాటున ఏదైనా తెలిసో తెలియకో ఇంకొకటో మాట్లాడితే నీ నాలుకే నిన్ను నరకానికి తీసుకొని పోతుంది. జాగ్రత్త అని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది, చాలా స్పష్టం. ఇంకా చాలా ఉన్నాయి దాని గురించి. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఒక సబ్జెక్ట్ జరిగినటువంటి విషయాన్ని 2 నిమిషాలు మీ గమనంలోనికి తెస్తా. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసినాం. ఇది మన టెక్స్ట్ ప్రియులారా ఇవాళ. ఆదికాండం 4వ అధ్యాయంలో అక్కడ 2 వ్యక్తులను గురించి మనకు ఉంది. కయీను, హేబెల్ను గురించి. కయీను గురించి దేవుడు అది సత్క్రియ అనేటువంటి మాట ఎన్నో వచనంలో చదవండి మా. అది 5వ వచనం. 5వ వచనం చదవండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటాం. సత్క్రియ చేయని ఎడల, మంచి పని చేయని ఎడల వాకిట ఏముంటది? వాకిట పాపం పొంచి ఉంటది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. రైట్. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, దేవుడు కయీను అడుగుతున్నాడు ప్రియులారా, కయీను ఎందుకు అట్లున్నావు? నువ్వు మంచి పని చేయలేదు కదా, మొహం చిన్నబుచ్చుకున్నావే, నీలో కాన్ఫిడెన్స్ లేదు, నీలో కరెక్ట్నెస్ లేదు, యథార్థత లేదు, కాబట్టి నువ్వు ఎందుకు మొహం చిన్నబుచ్చుకున్నట్టున్నావు? నీలో యథార్థత ఉంటే, మంచి క్రియలు చేస్తే తల ఎత్తుకునవా నువ్వు అని చెప్పేసి దేవుడు అడిగితే అన్నిటి కూడా అటు పక్కన పెట్టేసి నెక్స్ట్ జరిగిన విషయం మనకు తెలుసు. కయీను తన తమ్ముడైన హేబెల్ను చంపేసినటువంటి విషయం వాళ్ళ అమ్మా నాయనకు తెలియదు, మిగిలిన ఎవరికి తెలియదు. చంపేసినాడు పొలంలో, అయిపోయిందిలే, ఇంకెవరు చూడలేదు. అంటే ఇది బాగా వినాలి ప్రియులారా, ఎవడూ చూడలేదు. మా అమ్మ హవ్వ చూడలే, మా నాయన ఆదాము చూడలే, ఎవడూ చూడలేంగా. వీడు నాకు సరిపోలే, తమ్ముడిని చంపేసినాడు. చంపిన తర్వాత అక్కడ ఉంటే ఆ రక్తం, తమ్ముని రక్తం, ఆ చంపినప్పుడు, రాయితో కొట్టి చంపినప్పుడు ఆ తమ్ముని యొక్క రక్తం అక్కడ ఉందే, తమ్ముని రక్తం దేవునికి మొర్ర పెడతా ఉంది. పిల్లరా దయచేసి గమనించండి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో సైన్స్ మొత్తం ఇక్కడే ఉంది. నేను ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర 25 వర్తమానాలు ఇచ్చిన మీకు బైబిల్ స్టడీలో. 25 వర్తమానాలు మొత్తం ఎట్లా అంటే సృష్టిలో ఉండేటువంటి అన్ని ఆ యొక్క సైన్స్ ఎలా డిరైవ్ అవుతూ వచ్చిన అనేటువంటి విషయాలన్నీ కూడా, ఆస్ట్రానమీ ఏంటి, తర్వాత ఆస్ట్రాలజీ ఏంటి, నెక్స్ట్ బయాలజీ ఎట్లా, దాంట్లో జువాలజీ ఏంటి, దాంట్లో బోటనీ ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎట్లెట్లా ఏంటి అనేటువంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం మనం. అనాటమీ 2వ అధ్యాయము అనాటమీ అయిపోయింది. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఫోరెన్సిక్ సైన్స్. ఇది రక్తం మొర్రపెట్టడం ఫస్ట్ బైబిల్లో మొట్టమొదటిసారి పట్టడం. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. వేలిముద్రలు వీటి ద్వారా నెక్స్ట్ ఏంటి, ఎవరు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చినాయి, సెల్ ఫోన్లలో కూడా ఏలిముద్రలు ఉన్నాయి, సెల్ ఫోన్లలో ఐరిష్లు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి పిల్లలు, దొరికిపోతారు. ఎక్కడ ఏం తప్పించుకునేది ఏముండదు. లొకేషన్, ఎవరు ఎక్కడున్నారో అన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఇది ప్రారంభం ఎక్కడ?
కయీను హేబెల్తో ప్రారంభం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఒక రక్తం మొరపెట్టడం. దేవుడు అంటున్నాడు, రక్తం మొరపెట్టిందయ్యా, నీ తమ్ముని నువ్వు చంపలేదా? అప్పుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు. అయిపోయింది కథ. ఫోరెన్సిక్ దొరికిపోయినాడు. పిల్లరా దయచేసి గమనించండి, టైం అవుతుంది అంటే ఈ పంచేంద్రియాల గురించే నేను ఈరోజు మీకు తెలియదు, ఇంకా సకలేంద్రియంలో నీకు పోలే. పంచేంద్రియాలలో దేవుడు నీకు ఇచ్చిన కన్నులు ఉన్నాయే, ఇప్పుడు మనకిచ్చే కన్నులు, మన కన్నులు మనల్ని పట్టిస్తాయి తెలుసా దేవునికి. ఎవరో పట్టించాల్సిన అవసరం లేదు నాయనా, ఎవరో పట్టించాలి. ఇవాళ సైన్స్ అడ్వాన్స్మెంట్లో ఒక్కసారి మీరు చూడండి. ఆధార్ కార్డు పోతే ఏం చేస్తున్నారు? ఆధార్ కార్డులో ఏలుముద్రలు దొరకకపోతే సరిగా నెక్స్ట్ ప్రయోగం ఏంటినైనా మీరే చెప్పండి. ఐరిష్ తీసుకుంటారు. అంటే ఏమి ప్రత్యేకత? నీ కండ్లకున్న ప్రత్యేకత ఏమి? నా కంటికున్న ప్రత్యేకత ఏమి? ఎందుకు ఆ యొక్క మిషన్స్, ఆ ఇన్స్ట్రుమెంట్లో, ఆ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్లోనికి మన కన్నులు ఎందుకు అంత ప్రభావాన్ని చూపిస్తాయి? మన కన్ను ఆ ఐరిష్కు ప్రపంచములో గుర్తుంచుకోండి. అయినా ఇప్పుడు బాగా గుర్తుంచుకోండి, ప్రపంచములో నీ కన్నులు నీవే. నీ కన్నులకు సాటి ఈ ప్రపంచములో ఎవరి కన్నులు లేవు. అనంతపురంలో మహా అంటే 5 లక్షల 6 లక్షల ఒక 8 లక్షల జనాభా వేసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా వేసుకుందాం. మన పవిత్ర భారతావని 150 కోట్ల జనాభా వేసుకుందాం. 150 కోట్ల మంది మన భారతీయులను అందరినీ వరుసగా నిలబెట్టి కుమార్తె ప్రియాంక, లేకపోతే అక్కడ ఉన్న బిడ్డ ఆనందశ్రావణి, వాళ్ళ యొక్క ఐరిష్ అలా ప్రియాంక ఐరిష్ పెట్టించేసి ఆ బిడ్డ కనురెప్పల్ల ఐరిష్ లాంటిది 150 కోట్లలో ఎవరికైనా అలాంటిది దొరుకుతుందా? ఉందేమో చూడండి అని చెప్పేసి అని చూస్తే సైన్స్ ప్రకారము మన పెద్దలు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్, మ్యాచ్ అవుతాయా? నేను ఎవరైనా మ్యాచ్ అవుతాయా? అందరం ఇండియన్సేనే, మరి అందరం ఇండియన్సేనే. నల్లా తెల్లోళ్ళం అంతా ఇన్నే ఉండమే, అందరం ఇన్నే ఉండమే. నల్లోళ్ళం తెల్లోళ్ళం అంతా ఇన్నే ఉండం. మనది మిక్స్డ్ జనరేషన్ మందంతా కూడా. ఎందుకు మరి 150 కోట్లలో ఎవరికి సమానం కాదు? ఈ చెవి ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి పిల్లరా. ఈ చెవి నీకే సొంతం. నీ చెవి లాంటి చెవి ఈ ప్రపంచంలో ఇంకొకరికి ఉండదు. ఒక్క భారతదేశం 150 కోట్లు, ప్రపంచ జనాభా అందాసుగా ఒక ఎస్టిమేటెడ్ ఫిగర్ చెప్తున్నా నేను. ఇంకా దాని సెన్సస్ జరుగుతున్నాయి, పక్కా సమాచారం రాలే. ఇంకా 800 కోట్ల పైచులకు ప్రపంచ జనాభా ఉంది. 800 కోట్లలో అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, జపనీస్ అందరినీ తీసుకుందాం మొత్తం. ఆ బిడ్డ ప్రియాంక నిలబెడదాం. ప్రియాంక చెవిని ఈ ప్రపంచంలో మొత్తం అందరి చెవులు చూద్దాం. ఆ బిడ్డ చెవిలాగా వేరే చెవి ఉంటుందా? ఉండదు. This is science, this is true. The word of God clearly made a statement. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ప్రియులారా, ఇక్కడ నుంచి సైన్స్ పుట్టింది. దేవుని వాక్యంలో నుంచి సైన్స్ పుట్టి అక్కడ అనాటమీ తెలుసుకున్నటువంటి సైన్స్, ఆస్ట్రానమీ ఆదికాండం 1వ అధ్యాయంలో తెలుసుకున్న సైన్స్, 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు అనెస్థీషియా తెలుసుకున్న సైన్స్, 3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైన్స్ తెలుసుకున్న సైన్స్ మొత్తం అంతా దేవుని యొక్క వాక్యంలో నుంచే తెలుసుకున్నారు. నెక్స్ట్ తర్వాత కాలక్రమంలో పిల్లలు, ఈ చెవి దేవుడు నీకు ఇచ్చిన ఆర్గన్ ఉందే, ఈ పంచేంద్రియం అంత విలువైంది, అంత స్పెషాలిటీ. ఇంకొకరికి మ్యాచ్ కాదు ఈ చెవి. ఈ ఐరిష్ ఇంకొకరికి మ్యాచ్ కావంతే. ఏలిముద్రలు ఇంకా మనకు తెలిసిన విషయమే. తంబు ఏముందండి, ఇదే చర్మం అంటే ఏందో, ఇంకోటి కాదు. చర్మం అంటే ఈ నుంచి ఇదంతా చర్మం. ఈ చర్మంలో ఈ పైన కూడా ఈ భాగాన్ని ఇది వైట్ ఉంది, కాకపోతే ఇది బ్లాక్ ఉంది అంతే. వైట్ అండ్ బ్లాక్ అందరికీ. సో ఈ కొంచెంలో దేవుడు ఏం పెట్టినాడు, ఏందో గీత గీసేసినాడు, అయిపోయింది నీ కథ. ఇక్కడే దొరికిపోతావు నువ్వు నేను మనం అంతే. ఈ కొంచెంలో ఆ ఏలిముద్ర వేసేస్తానే అయిపోయి. మనం ఎవరో, మన కథ ఏంటో. ఒకవేళ మనం ఏదైనా తప్పుడు పని చేసి, ఇంకోటి తప్పు పని చేసి, సెల్ ఫోన్ ఎక్కడ నెంబర్ మార్చి
ఇంకొక చోట ఎక్కడో దాచిపెట్టుకొని ఎక్కడున్నా ఈ ఏలిముద్రల ఆధారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోరెన్సిక్ ఇవన్నీ తీసుకొని ఐరిస్ తీసుకుంటారు, ఏలిముద్రలు తీసుకుంటారు. 3 రోజులకో వారం రోజులకో నిన్ను ఆడున్న జుట్టు పట్టుకొని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టిస్తారు. మనం తప్పు చేసి పాపం చేసిన మనలను, మానవ జాతిని ఎక్కడ ఏ ప్రపంచ దేశాల్లో దాక్కొని ఉన్నా ఆ లొకేషన్ ఇక్కడ లేడు, అబ్రాడ్కి వెళ్ళాడు, అబ్రాడ్లో పలాని కంట్రీలో నుంచి అక్కడి నుంచి వస్తుంది కాల్. సైన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎట్లా తెలిసింది? మన ఏలిముద్ర పట్టించింది. ఎట్లా తెలిసింది? మన కనురెప్పలు బట్టి, మన ఐరిష్ పట్టించినాయి. అందుకే మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్న పిల్లరా, దొరికిపోయినాడు కయీను. ఎంత శాపగ్రస్తుడైపోయాడో మనం ఎరుగుదుమో. మంచివాడు, మంచి ఫ్యామిలీ, మంచి పేరు అన్నీ కలిగి ఉన్నవాడు. తాను దేవుడు చూడలే, దేవునికి తెలియదులే, మా అమ్మ మా నాయనకు తెలియదు అనుకున్నాడు. రక్తం పట్టించింది, అయిపోయింది. అలా దేవుని వాక్యంలో మనం చూస్తే జస్ట్ ఊరిక ఐడియా చెప్తున్నా, ముగించుకుందాం. యేసు ప్రభు వారు చివరిగా హోలీ కమ్యూనియన్, ప్రభు బల్ల సహవాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. ఆయన చివరిగా తన శిష్యులతో ఆ 12 మందిని పిలిచి మేడగది పైన ఆ యొక్క హోలీ కమ్యూనియన్ యుకారిస్ట్ ఫెలోషిప్ ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన తర్వాత ఎవరైతే ఆ రొట్టె తీసుకొని, ఎవరైతే ఆ పాత్రలో చేపెట్టి రొట్టె ముక్క తీసుకొని పుచ్చుకుంటాడో వాడు అని చెప్పేసాం. ఈ లోపల యూదా రొట్టె ముక్క తీసుకొని తన చేత్తో, ఏలిముద్రలు దొరికిపోయినాయి, తీసుకొని ఆ రొట్టె ముక్కను తీసుకున్నాడు. జస్ట్ ఎక్కడ పెట్టుకున్నాడు? నాలుక మీద పెట్టుకున్నాడు. అక్కడ వాక్యంలో చదవండి, దయచేసి ఒక్కసారి చదవండి మా. యోహాను సువార్త 13వ అధ్యాయము. అది మీరు అందరం చదివితే మంచిది. యోహాను సువార్త 13వ అధ్యాయము. నాలుక మీద పెట్టుకున్నాడు. ఆలస్యం ఏం జరిగింది నైనా? నాలుక మీద పెట్టుకుంటానే అక్కడ నేను చెప్తున్నా, వచనం చెప్తున్నామా? నాలుక మీద పెట్టుకున్నావు. 27వ వచనం చదవమ్మా. 13వ వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించి, అది సంగతి. దొరికిపోయినాడు. ఇంకా నాలుక మీద పెట్టుకొని దొరికిపోయినాడు. ఎక్కడ పెట్టుకున్నాడు? నాలుక మీద పెట్టుకున్నాడు. లాలాజలం తగిలింది. నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయింది, అది దొరికిపోయినాడు. నెక్స్ట్ 30వ వచనం చదవండి మా. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ యేసు ప్రభువును అప్పగించడానికి వెళ్ళిపోయినాడు. వాని నాలుక వారిని బట్టిచ్చేసేసింది. యూదాను బట్టించింది నాలుకే, ఏలిముద్రలే. కయ్యను బట్టించింది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, రక్తం బట్టిచ్చేసేసేసింది. ఇవి దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నటువంటి గొప్ప సత్యాలు ప్రియులరా. ఇవి చాలా లోతైన విషయాలు. మీరు ఒకసారి ధ్యానం చేయండి, చాలా డెప్త్ ఉంటుంది ఇందులో, సైన్స్ మొత్తం. అందుకే చివరిగా మీకు నేను మనవి చేస్తున్నా, నాలుక, ఈ నాలుకను జాగ్రత్తగా ఉండదు. ఇది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రానికంటే, ప్రకృతి టైం అయింది ముగించుకుందాం. ప్రకృతిని దేవుడు ఎంత చక్కగా అంటే ఒక చక్రంలాగా చూపించేసినాడు అక్కడ. యాకోబు గారు అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. ప్రకృతి ఒక చక్రం. ఆ చక్రము, ఈ ప్రకృతి అనే ఈ చక్రానికి ఈ నాలుక చిచ్చు పెట్టేస్తుందంట. ఈ నాలుక చిచ్చు పెడుతుంది. ఈ ప్రకృతి అనే చక్రం, ఈ చక్రంలో మొత్తం సువిశాలమైన ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా, ద హోల్, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాసులు, మహాకాశాలు, పరమాకాశములు, ఆకాశం పైన ఉన్న జలాలు, మొత్తం ఆల్ గెలాక్సీస్ అంతా ఈ యొక్క ఆ ప్రకృతి చక్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుక ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది. అంత డేంజరస్. ఆ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టినప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రకృతి చక్రం ఇది ఒక సిస్టమ్ కదా. దేవుడు చాలా సిస్టమేటిక్గా చేసినాడు కదా. నిన్ను నన్ను కూడా, టైం ఇది ముగించుకుందాం, చివరి మాటలు ఇవి. నిన్ను నన్ను కూడా చాలా సిస్టమేటిక్గా దేవుడు ఏర్పాటు చేసినాడు కదా. తల ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టినాడు. మిగిలిన పార్ట్స్ అవన్నీ కూడా ఎక్కడ ఎలా ఉండాలో అవన్నీ కూడా పెట్టేసినాడు. ఏది కనిపించాలనో అవి కనిపించేటట్టు చేసినాడు. కనపరాకుండా లోపల ఏది ఉంచాలో అది దేవుడు ఉంచేసినాడు.
ఉంచేసి అన్ని కూడా అత్యంత విలువైన దేహాన్ని దేవుడిచ్చి వెలగట్టలేని ఆత్మను అందులో పెట్టి మొత్తము ప్రకృతి అంతా కూడా ద హోల్ యూనివర్స్ ఎవరికి సేవ చెయ్యాలి, బాగా వినండి పిల్లలు, ఎవరికి సేవ చెయ్యాలి, అదే యాకోబు గారు రాసిన పత్రిక. సర్వ్ విత్ కంపాషన్, సర్వ్ విత్ కంపాషన్. ఎవరికి సేవ చేయాలి, ఎవరికి సేవ చేయాలి అని. ఎందుకు సూర్యుడు వస్తాడు సాయంకాలం అయితేనే మనకు కనపరాకుండా పోతున్నాడు, అటని చెప్పేసి ఎక్కడో పోయాను, రెస్ట్ తీసుకోలే, వెళ్ళిపోతున్నాడు ఇంకో ప్లేస్లోకి. రాత్రి చంద్రుడు వస్తున్నాడు, మళ్ళీ పొద్దునకి మనకు కనపరావాలా, మనకేంటంటే పరిస్థితులు అంటే అట్లని ఎక్కడో పోలే. ఎక్కడైనా ఒక్క నిమిషం తేడా వచ్చిందా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పారు సూర్యునికి, ఎవరు చెప్పినారు చంద్రునికి, ఎవరు చెప్పారు ఈ పంచభూతాలు, ఈ 5 గ్రేట్ ఎలిమెంట్స్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని. ఎందుకోసమో తెలుసా? పంచేంద్రియాలు దేవుడు పెట్టినాడు నీలో. ఈ పంచేంద్రియాలతో కూడినటువంటి మానవునిలో దేవుడు తన దీపమైనటువంటి ఆత్మను ఉంచాడు. కాబట్టి నరుడు సాక్షాత్తు దేవుని కుమారుడు గనుక, దేవుని కుమార్తె గనుక మనకు మాత్రమే అవన్నీ సేవ చెయ్యాలి అని. ఆకాశము సేవ చేయడానికి ఎవరి కోసం? మన కోసం. భూమి సేవ చేయడానికి ఎవరి కోసం? మన కోసం. గాలి, నీరు, అగ్ని, మొత్తం 5 గ్రేట్ ఎలిమెంట్స్ అన్ని ఇవన్నీ మనలో పెట్టినాడు. ఈరోజు మనం ఎవరమో తెలుసా? ఈరోజు కుమారుడు డానీ ఉన్నాడు, డానీ లేచి నిలబడ్డాడు, డానీ నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే పంచభూతాలు నడుస్తున్నాయని. ఆయనలో పంచభూతాలు దేవుడు పెట్టినాడు. డానీ అంటే అందరం కూడా, అందరి పరిస్థితి అదే పిల్లరా. డానీ నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? పంచభూతాలు తనలో ఉన్నాయి, దేవుడు పెట్టాడు. తండ్రి పెట్టాడు. ఎందుకు పెట్టినాడు? ఆయన కుమారులం కాబట్టి, ఆయన కుమార్తెలం కాబట్టి. సిస్టమ్, ఈ సిస్టానికి వ్యతిరేకంగా ఎట్లా మనం ప్రవర్తించినా నష్టపోతాం. జస్ట్ ఒక్క మాట, దేవుడు మనకు ఫ్యామిలీ ఇచ్చినాడు పిల్లరా, భార్య పిల్లలు ఇచ్చినాడు. భార్య పిల్లల్ని ఇచ్చిన తర్వాత వెంటనే మనము ఒక సిస్టమ్ పెట్టుకుంటాం ఇంట్లో. ఎవరింట్లో ఎవరికి విధాలుగా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా సిస్టమ్ లేకపోతే అసలు దాని ఇల్లు అన్నారు. సిస్టమ్ లేకపోతే భార్య తన ఇష్టం వచ్చినట్టుగా, భర్త తన ఇష్టం వచ్చినట్టుగా, పిల్లలు తన ఇష్టం వచ్చినట్టుగా, ఎట్లా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకుంటూ అట్లా ఇట్లా ఉండేటువంటి వాళ్ళని కుటుంబం అంటారా, సంసారం అంటారా? వాళ్ళు కుటుంబం కాదు, సంసారం కాదు అటోళ్ళు. కాబట్టి ప్రతి ఇంటికి ఒక సిస్టమ్ పెట్టుకుంటాం. ఆ సిస్టంలో భర్త, భార్య, పిల్లలు అనగా అమ్మ, నాన్న, పిల్లలు ఇట్లుండాలి. ప్రార్థన ఇట్లా, ఇదిగో ఈ విధంగా మనం ఇట్లుండాలి, మనకంటూ చదువులు ఇట్లుండాలి, మన ఉద్యోగాలు ఇట్లుండాలి, మన ఆర్థిక పరిస్థితులు ఇవి. ఒక సిస్టంతో మనం సిస్టమ్ డివియేట్ అయిందనుకోండి, సిస్టాన్ని పట్టించుకోలేదనుకోండి, సిస్టాన్ని మనము అసలు దాన్ని దూరం పెట్టేసామనుకోండి, సంసారం నడుస్తుందా ప్రియులరా? నడవదే. బాధపడతామే, ఏం నా భర్త ఇట్లా, ఏమి నా భార్య ఇట్లా, ఏమి నా పిల్లలు ఇట్లా అని తర్వాత కాలాల్లో మనం ఎంతో బాధపడతాం. సిస్టమ్ డీవియేట్ అయిన వేళ ఈ ప్రపంచం ఒక సిస్టమ్, పంచేంద్రియాలు ఒక సిస్టమ్, ఈ బాడీ ఒక సిస్టమ్, అన్ని సిస్టమ్. దేవుడు నీలో నాలో మనం లేచి నడుస్తున్నాం, పంచభూతాలు నడుస్తున్నాయి, పంచేంద్రియాలు మనలో ఉన్నాయి. ఈ సృష్టి అంతా మన కోసమే సేవ చేయడానికి ఉంది ప్రియులరా. అందుకే మనవి చేస్తున్నా, ఇందులో మహా డేంజర్ నాలుక. ఇది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టడమే కాకుండా నరకము చేత చిచ్చు పెట్టబడింది. కనెక్షన్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అండ్ విత్ హెల్. దాంతో అందుకే మన నాలుకలు సంసార విషయంలో, పిల్లలతో మాట్లాడేటప్పుడు, బయట మాట్లాడేటప్పుడు, ఎవరితో ఎక్కడైనా మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ అవి చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. తేడా వస్తే మనం చాలా మళ్ళీ నష్టపోతాం ప్రియులారా. అందుకే యాకోబు గారు ఈ మాటలన్నీ తెలియపరుస్తూ మనకు ఆయన చివరిగా మనవి చేసినటువంటి విషయం కూడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ఆయన తెలియపరుస్తూ
యోబు గారిని గురించి, ఏలియా గారిని గురించి కూడా తెలియపరుస్తూ 5వ అధ్యాయంలో ఆయన కంక్లూజన్ ఇచ్చిన మాట ఏంటంటే, జాగ్రత్తగా అందరము యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉందాం, మన దేహాలను జాగ్రత్తగా పెట్టుకుందాం, ప్రభు త్వరలో వస్తున్నాడు, ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదామని ఆ మహానుభావుడు ముగింపు చేసినారు. యూదా పత్రిక ముగింపు అదే, యాకోబు గారు రాసిన పత్రిక భాగం ముగింపు కూడా అదే. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, దయచేసి కళ్ళు మూసుకుందాం. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆధ్యాత్మిక పరిపక్వత. యూదా గారు రాసిన పత్రిక కాన్సెప్ట్ అదే, యాకోబు గారు రాసిన పత్రిక కాన్సెప్ట్ అదే. అన్నదమ్ములిద్దరూ రక్షణ పొందారు, అన్నదమ్ములిద్దరూ వెలిగించబడ్డారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన కుటుంబం ఎలా ఉంది? మన అన్నదమ్ములు, మన అక్కజెల్లెళ్ళు, మన కుటుంబాలు మనం ఎలా ఉన్నాం? దేవుడిచ్చిన కుటుంబం, భార్యాభర్తలు ఎలా ఉన్నాం? పిల్లలు ఎలా ఉన్నాం? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. 32వ అధ్యాయం 23, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, నీ పాపం నిన్ను పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఆ వాక్యం అక్కడ వ్రాయబడింది. ఎవరో పట్టుకోరు ప్రియులారా, పాపం పట్టుకుంటుంది. మన కండ్లు, మన ముక్కు, మన చెవి, మన నాలుక ప్రభు ఎదుట రేపు నిలబెట్టిస్తారు. మనము జాగ్రత్తగా శుభ్రపరచుకొని క్రీస్తు రక్త ప్రోక్షణలో దినదినము మనము శుద్ధాంతఃకరణ పొందుతూ ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ధన్యతను అనుగ్రహించుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. యాకోబు పత్రిక విషయాలు మాకు మీరు తెలియపరిచారు. ఎన్నో గొప్ప సైంటిఫిక్ ట్రూత్స్ అందులో మీరు పొందుపరిచారు. మేమైతే కొంతనే ధ్యానం చేసుకున్నాం ప్రభువా. రాబో దినాల్లో మరింతగా మేము అనేక విషయాలు తెలుసుకున్నటకు సహాయం చేయండి. మా దేహాలు మీరెంతో సిస్టమేటిక్గా చేశారు. నీ వాక్యం, సిస్టమేటిక్ థియాలజీ మాకు ఇచ్చారు. అన్నీ కూడా మీరు మా ఫ్యామిలీస్ సిస్టమేటిక్గా మీరు ఉంచారు. మేమందరం కూడా అట్టి సిస్టమేటిక్ క్రిస్టియన్ లైఫ్, సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేయగలటకు ఈ వాక్యం విన్న నీ పిల్లలందరి జీవితాలను మీరే వెలిగింపచేసి ఆశీర్వదించమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయా రీతులుగా మాతో మీరు మాట్లాడుతూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చిన నీ లేఖనములన్నిటిని బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ పిల్లలు వారి హృదయాల్లో వాటిని భద్రపరుచుకొని నైనా వారు ఇంటికి వెళ్ళినా ఈ తండ్రి రాబో కాలం అంతట్లో నీ వాక్యానుసారంగా, ఎందుకనగా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం భద్రపరుచుకొని ఉన్నాను అని దావీదు కీర్తనకారుడు నిన్ను మహిమపరిచినట్లుగా అట్టి ఆలోచన మేమందరం కూడా కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రభువా. అందరికీ అట్టి మనస్సును దయచేయండి. నీ పిల్లలు వెళ్తున్నారు, సమాధాన దీవెనలతో వారిని నింపి పంపమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ముందున్నటువంటి వారపు పరిచర్యలన్నింటిలో అందరినీ, అన్ని కుటుంబాలను మీరే బలపరిచి ఆశీర్వదించం. సర్వసభ్య సమావేశం కొరకు మంచి ఆలోచనలతో, ప్రేమపూర్వకమైనటువంటి సహకారాలతో అందరము ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలజడులు, మిగిలిన ఇతరత్ర అపార్థాలన్నిటినీ, సాతాను తంత్రములన్నిటినీ మీరే చెదరగొట్టి దూరపరిచి యథార్థతలో, సత్యములో, సత్య మార్గమందు సంఘము నడవగలిగి నిలబడి నిన్ను మహిమపరచుటకు కృప పాలించుమని ఆశీర్వదించుమని త్వరలో మా కొరకు రానై ఉన్న ప్రేమామయుడు, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్య నామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము.
రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, ఆశీర్వాదము ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలిభాగస్తులైన మీ అందరి మీద, కుటుంబముల మీద, మన SIU సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను తోడై కాపాడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.